హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ యూరిన్ లీకేజ్ సమస్య గురించి. ఇంతకుముందు మీకు చెప్పిన వీడియోలో మూత్రాశయంకి సంబంధించి శక్తి ఏ రకంగా వస్తుంది, బ్లాడర్కి శక్తి అనేది ఎన్ని రకాల మెకానిజంతో ఆధారపడి ఉంటుంది, ఆ శక్తిని ఎలా కోల్పోతే ఏం జరుగుతుంది అనేది చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు యూరిన్ లీకేజ్ అంటే కొన్ని రకాలుగా యూరిన్ ఎప్పుడైతే లీక్ అవుతుంది, మామూలుగా మూత్రాశయం అనేది శక్తి మంచిగా ఉన్నప్పుడు మూత్రం దానంతటది లీక్ అంటూ జరగదు. అంటే కంట్రోల్డ్గా ఎప్పుడైతే మనకి స్టిమ్యులస్ అంటూ వస్తుందో, వెళ్ళాలని అనిపించినప్పుడు వెళ్ళడం అనేది మూత్ర విసర్జన ప్రక్రియ సరిగా ఉన్నట్టు అర్థం. ఎప్పుడైతే మూత్ర విసర్జన ప్రక్రియ సరిగ్గా లేకపోతుందో అప్పుడు లీక్ అంటూ అవ్వడం జరుగుతుంది. ఈ యూరిన్ లీకేజ్ మోస్ట్ కామన్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ రూపంలో కానివ్వండి, అర్జ్ ఇన్కాంటినెన్స్ రూపంలో కానివ్వండి, మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ రూపంలో కానివ్వండి, ఫ్రీక్వెన్సీ అంటూ పెరిగినప్పుడు కూడా యూరిన్ లీకేజ్ కిందే కన్సిడర్ చేస్తాం. ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ జరిగినప్పుడు కూడా. ఈ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ కానివ్వండి, అంటే ఇన్కంప్లీట్ సెన్సేషన్, ఎప్పుడైతే మూత్రం అనేది కంప్లీట్గా జరగలేదు, ఇంకా వస్తుంది, మాటికి మూత్రం వస్తున్నట్టుగా అనిపించడము, బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, మళ్ళీ కంప్లీట్ అవ్వలేదు అని అనిపించడము, ఈ అన్ని సమస్యలు మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతాయి. దీనికి ఇన్ఫెక్షన్స్ వల్ల జరిగినప్పుడు దానికి సంబంధించిన యాంటీబయాటిక్ కానివ్వండి, కొన్ని రకాల యూట్రస్ గర్భాశయం సమస్యతో కాకుండా మూత్రాశయంకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అనేది కల్చర్ టెస్ట్ ద్వారా తెలుసుకొని దానికి సంబంధించిన యాంటీబయాటిక్ సెన్సిటివిటీ రేషియోని బట్టి యాంటీబయాటిక్ తీసుకున్నట్టయితే ఈ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఇంకొకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ ఏదైతే చెప్పానో, ఈ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం అనేది కంట్రోల్ లేనప్పుడు యూరిన్ లీకేజ్ అన్కంట్రోల్డ్గా వెళ్తున్న సమస్యని ఇన్కాంటినెన్స్ అనడం జరుగుతుంది. ఈ ఇన్కాంటినెన్స్ ఎప్పుడు జరుగుతుంది? ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు. అంటే అబ్డామిన్ మీద లోపల అబ్డామినల్ మజిల్స్ మీద, అంటే పొట్ట భాగంలో ప్రెషర్ అనేది పెరిగినప్పుడు, అంటే ప్రెషర్ ఏ సినారియోలో జనరలీ ఫేస్ చేస్తారు. ఈ ప్రెషర్ అనేది యూజువల్లీ దగ్గిన, తుమ్మిన, లేదా గట్టిగా నవ్విన, ఇలాంటి సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఇది మహిళల్లోనే ఎక్కువ శాతం అబ్జర్వ్ చేయడం అంటూ జరుగుతుంది. మహిళలు మాత్రమే కాకుండా మగవాళ్ళల్లో కూడా ఉంటుంది, కానీ ఎక్కువ తీవ్రత అనేది మహిళల్లో ఉండడం జరుగుతుంది. ఈ తీవ్రత ఎందుకు మహిళల్లోనే అబ్జర్వ్ చేస్తాము? ఈ మూత్ర సమస్య అనేది ఏదైతే కంట్రోల్ లేకపోయే సమస్య ఏదైతే ఉందో, అది యూజువల్లీ ఏంటంటే కొంతమంది ఆడపిల్లలకి ఎప్పుడైతే లేటుగా చిన్నప్పుడు మూత్రం ఆపుకోలేని శక్తి అనేది, లేటుగా కాంటినెన్స్ అనేది, శక్తి అనేది, బ్లాడర్ మజిల్ మూత్ర సంచయ శక్తి అనేది, మూత్రాశయ ముఖద్వారం శక్తి అనేది ఎవరికైతే లేటుగా వస్తుందో ఆ అమ్మాయిల్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరికైతే నార్మల్ డెలివరీస్ మోస్ట్లీ జరిగిన వాళ్ళకి, అంటే నార్మల్ డెలివరీ జరిగిన తర్వాత సరైనగా ఎక్సర్సైజెస్ కానీ, సరైన థెరపీ మన ఆరోగ్యం మీద కానీ తీసుకున్నట్టయితే, జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ సమస్య అంటూ మొదలవుతుంది. దానితో పాటుగా మూత్రాశయ సమస్య అనేది ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఎప్పుడైతే గర్భాశయం అంటూ పెరగడం జరుగుతుంది, బిడ్డ ఎదుగుదలను బట్టి గర్భాశయం ఎప్పుడైతే ఎదుగుతుందో దానితో పాటుగా మూత్రాశయం కూడా కొంచెం డ్రాగ్ చేయడం అంటూ జరుగుతుంది. అలా మూత్రాశయం అనేది డ్రాగ్ చేసినప్పుడు ఏదైతే అబ్డామినల్ లెవెల్ ఆఫ్ మూత్రాశయం ముఖద్వారంది లెవెల్ ఏదైతే ఉంటుందో అది డ్రాగ్ చేసినప్పుడు కంట్రోల్ అంటూ మజిల్ మీద కంట్రోల్ అంటూ పోవడం జరుగుతుంది. ఈ మజిల్ మీద కంట్రోల్ పోయినప్పుడు మూత్ర విసర్జన అనేది దానంతటది జరుగుతుంది. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏంటి, మామూలుగా అయితే అందరికీ చెప్పకుండా సిగ్గుతో కానీ బిడియంతో కానీ దాన్ని అలానే ఆపి ఎవరికీ చెప్పకుండా ఉంటారు. కానీ ఈ సమస్య అనేది ఒక్కోసారి పెద్దగా జరిగి, అంటే ఈ ప్రెగ్నెంట్
ఉమెన్ తొందరగా డెలివరీ అవ్వగానే వెంటనే దాన్ని ఎక్సర్సైజెస్ చేసి లేదా థెరపీస్ తీసుకొని కొన్ని రకాల థెరపీస్ అనేది ఆపరేషన్ కాకుండా కొన్ని రకాల థెరపీస్ అనేది తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ సమస్యని అధిగమించి ఎప్పుడైతే 40 ఓల్డ్ ఏజ్కి వెళ్తారో ఓల్డ్ ఏజ్కి వెళ్ళినప్పుడు దీని తీవ్రత అనేది ఎక్కువగా అవ్వకుండా జాగ్రత్త తీసుకోగలుగుతారు. ఇది ఒకటి సైడ్. అయితే కొంతమందికి ఏంటి నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ జరిగిన వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఎప్పుడు సిజేరియన్ జరిగిన వాళ్ళకి కూడా ఒక సర్టెన్ ఏజ్ అంటూ పెరిగినప్పుడు సర్టెన్ ఏజ్ అంటే 40 సంవత్సరాల తర్వాత మజిల్ వీక్నెస్ ఎప్పుడైతే రావడం జరుగుతుందో ఆ మజిల్ వీక్నెస్తోని చాలామందికి మూత్రాశయం యొక్క ముఖద్వారం మీద పటుత్వం అనేది లూజ్ అయినప్పుడు మూత్రం అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. ఈ మూత్రం లీక్ అయ్యే ప్రక్రియ ఏ విధంగా ఈ మజిల్స్ మీద ఆధారపడి ట్రీట్మెంట్ అంటూ జరుగుతుందో ఆ ట్రీట్మెంట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ మూత్రాశయ సమస్యకి సంబంధించి ఎవరు బాధపడతారు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ.